కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి కొట్టాల గ్రామానికి గత 65 రోజులుగా మంచినీళ్లు ఇవ్వడం లేదని ఎం కొట్టాల గ్రామస్తులు ఖాళీ బిందెలతో ఆలూరు అంబేద్కర్ సర్కిల్లో ధర్నా నిర్వహించి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంకు తాళాలు వేశారు. అధికారులను నిర్బంధించారు. కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అన్ని గ్రామాలకు త్రాగునీరు అందిస్తున్నారని, దళిత గ్రామమైన ఎం కొట్టాలకు నీరు ఇవ్వడం లేదన్నారు. నీళ్ళు రాక 3 నెలలు సార్. 3 నెలలు అయినా కూడా ఒక రోజు కూడా నీళ్ళు లేవు. కానీ పాయింట్లు ఏడ కూలిపెట్ట కొల వేసినారు. ఆ కొల వదిలేదలకల్లా అర్ధరాత్రుల పైన నీళ్ళు రావు. మరి ఎవరిది తప్పు? నీళ్ళు ఇచ్చేదానికి మనకు అవకాశం ఉందా లేదా? మా కొట్టాలకి నీళ్ళు రావడం లేదు. మనకి నీళ్ళే మాకు సమస్తం కావాలా. నీళ్ళు ముఖ్యమైన నీళ్ళు 3 నెలలే సార్. 3 నెలలు 4వ నెలలో నడుస్తుంది ఇప్పుడు నీళ్ళు రాక. మరి ఎన్ని నెలలు ఎట్లా మనం భరించాలా? మేము ఎక్కడ ఓసురు పోయి కొనుక్కొచ్చుకొని తాగుతాము. ఇటు గలాపురం పోయి వస్తాయి, మలిగలకు వస్తాయి, ఓసురుకు వస్తాయి, ఊళ్ళకి వస్తాయి. కొట్టాల గ్రామం. నా పేరు డి రాజేష్. మాకు దాదాపు నీరు రాక మా గ్రామానికి 2 నెలలు 3 నెలలు అవుతుంది సార్. మా గ్రామానికి చివరన ఒక కుళాయి వేసినారు, మెయిన్ లైన్ కానీ. ఆ కుళాయి ద్వారా వచ్చే ఒక 1 అవర్ నీళ్ళకి మేము అర్ధరాత్రి నుంచి పొద్దున వరకు వేచి ఉండాల్సి. కాబట్టి ఏ అధికారులు మేము వచ్చి అడిగినా కూడా చేస్తామంటున్నారు అంటున్నారు. కానీ ఎవరు మాకు సరిగా టయానికి నీళ్ళు వదలలేకపోతున్నారు. తినడానికి అయితే చాలా కష్టంగా అయిపోయింది. తాగడానికి నీళ్ళు మాకు వంట వండుకోవడానికి లేవు. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పశువులు ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాము. అది తాగడానికి అడుగుతున్నాం మేము. ఇంకా మీరు సాగునీరు కానీ, కాకపోతే పశువులు వాడుకోవడానికి కూడా అడగట్లేదు మేము. కాబట్టి వెంటనే అధికారులు బాధ్యతగా తీసుకొని మా గ్రామాన్ని వెంటనే సమస్యలు పరిష్కరించాలని మేము కోరుకుంటాం.